హాయ్ అందరికి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఆనియన్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అని అన్నప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక 1 మినిట్ ఉంచి కారం ఇంకా సాల్ట్, కొబ్బరి పొడి, మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలాలంతా ముక్కకు పట్టేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.